రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఇందిరమ్మ ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తున్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే బీజేపీ నాయకులు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపెల్గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి రాజన్నల నూతన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన హాజరై అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తరపున దంపతులకు కానుకను బహుకరించారు. కంది శ్రీనివాసరెడ్డి కృషితో యాపెల్గూడ గ్రామానికి 110 ఇళ్లు మంజూరైనట్లుగా తెలిపారు. బీజేపీ నాయకులు వీటిని కేంద్రం ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రమే ఇస్తే వీటిని వాజ్పేయి గృహమనో నరేంద్ర మోడీ గృహమనో చెప్పుకునే దమ్ము ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఎందుకు లేదని సవాల్ విసురుతున్నానన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలియజేశారు. ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిల్వ ఉంచడానికి ఇందిరమ్మ పేరు మీద 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి యాపలగూడ గ్రామానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు మరి 110 ఇళ్లు ఈ గ్రామానికి ప్రతిపాదన పంపడం 110 మంజూరు కావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా గ్రామాల్లో మరి కొందరు స్వార్థపూర్త రాజకీయాలతో కొందరు నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. మా ఇల్లు మేము తెచ్చినాం, మా ఫలానా వ్యక్తి ఇచ్చిండు, ఫలానా మనిషి ఇచ్చిందని చెప్పి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఆ విధంగా చెప్పుకునే నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఇందిరమ్మ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ. అది చెప్పుకోవడానికి చేతగాక ఈ రోజు మాది కేంద్ర ప్రభుత్వ నిధులున్నాయని చెప్పావు, ఏదో ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దమ్ముంటే ధైర్యం ఉంటే నేను స్థానిక ఎమ్మెల్యేని యాపలగూడ వేదిక ప్రవేశం సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నాను. నువ్వు వాజ్పేయి గారి గృహమో నరేంద్ర మోడీ గారి గృహమని చెప్పుకునే దమ్ము ధైర్యం సాహసం నీకెందుకు లేదయ్యా అని నేను పాయల శంకర్ గారిని అడుగుతా ఉన్నాను. అదే విధంగా పాయల శంకర్ అంచెన కూడా గ్రామాలలో చాలా గ్రామాల్లో చెప్పుకుంటున్నారు, మేము తెచ్చిన ఇళ్ళని మీరు తెచ్చినవి కావు, కేవలం ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇవి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గం మొత్తం గ్రామాలలో నిర్మాణం సాగుతున్నాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్ల అనే విషయాన్ని నేను మరోసారి తెలియజేస్తూ ఎప్పుడు ఈ గ్రామం తప్పకుండా భవిష్యత్తులో కంది శ్రీనివాసరెడ్డి గారికి కూడా అండగా ఉంటుంది. తప్పకుండా ఈ గ్రామాన్ని కంది శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి పథంలో ముందుకు నడపడానికి ప్రయత్నిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.